అందేలా రవం ఇది మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ గైస్, ఆ కాన్సెప్ట్ కొంచెం బాగుంది. నాకైతే మోటివేషన్ టైప్ లో అనిపించింది గైస్ ఆ కాన్సెప్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ లో ఒక 1 అవర్ మొత్తం చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది గైస్. ఏదో 1 or 2 సీన్స్ అయితే నాట్యం అని తెస్తారు, అక్కడైతే కొంచెం బాగుంటుంది అంతే. నాట్యం అంటే గుర్తొచ్చింది గైస్, ఈ మూవీకి బిగ్గెస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే నాట్యం. మూవీలో వాళ్ళు నాట్యాన్ని పర్ఫెక్ట్ గా చూపించలేదు అనిపించింది నాకైతే. నాట్యం అంటే ఒక ట్రెడిషన్, దాన్ని చాలా అంటే చాలా బాగా ఎక్స్పాండ్ చేసుకొని మనకి చాలా అంటే చాలా బాగా చూపించొచ్చు. కాకపోతే మూవీలో ఎలా అంటే చాలా అంటే చాలా సింపుల్ గా చూపిస్తా ఉంటారు. మూవీ క్లైమాక్స్ లో గైస్ నాట్యం గురించి ఒక పెద్ద షో ఉంటుంది అనమాట క్లైమాక్స్ లో. అది కూడా ఇంటర్నేషనల్ షో అంటారు దాన్ని. వీళ్ళు ఎలా చూపిస్తారంటే చాలా అంటే చాలా డల్ గా చూపిస్తారు. ఆ క్లైమాక్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు, ఒక సీరియస్నెస్ ఉండదు, ఏముండదు అనమాట. ఏదో నార్మల్ గా అలా డాన్స్ చేసుకుంటే వెళ్ళిపోతారు అంతే. సారీ గైస్, నాట్యం ఇస్తే అలా వెళ్ళిపోతుంది అంతే. కాకపోతే ఏంటంటే ఓల్డ్ ట్రెడిషన్ ఇలా చూపిద్దాం అనుకోవడం నాకైతే కొంచెం నచ్చింది. కాకపోతే వీళ్ళు చూపించే విధానంలో బాగా చూపించలేదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. చిన్న చిన్న గొడవలు అది ఇది అనేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక లూప్ లో ఉంటుంది అనమాట, కిందకి పైకి కిందకి పైకి అలా వెళ్తా ఉంటుంది అనమాట. ఒక సీన్ బాగుంటుంది, ఇంకో సీన్ బాగుంటుంది, ఒక సీన్ బాగుంటుంది, ఇంకో సీన్ బాగుంటుంది, అలాగే వెళ్తా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ మొత్తం. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ నాట్యాన్ని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది. తీసుకువెళ్ళిందా లేదా, దానికోసం మన హీరోయిన్ ఏం చేసింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో ఎమోషన్ గైస్, ఎమోషన్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే ప్రతి మూవీ లాగే ఈ మూవీలో కూడా ఏదో చాలా చాలా నార్మల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ఎవరినో ఒకటి చంపేయటం ఒక ఎమోషన్ కోసం, అలాగే అనమాట. ఇలాంటివి మనం మహర్షి మూవీలో చూస్తాం, స్టైల్లో చూసాం, ఇంకా చాలా చాలా మూవీస్ లో చూసాం గైస్. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్, పర్ఫార్మెన్స్ అయితే మన హీరోయిన్ కొంచెం బాగా చేసింది. డైరెక్షన్ కూడా పర్లేదు, బానే ఉంది, ఓకే ఓకే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.